గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలను అన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? దేవుడైన యెహోవా తన బాధ, తన వేదనను వ్యక్తపరుస్తున్నారు. ఇంకెంతకాలం ఈ దుర్మార్గులను నేను సహించాలి? ఇంకెంతకాలం వీరి పట్ల నేను అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినను ఇంకా నా మీద నమ్మకం ఉంచుకుని నా యందు విశ్వాసంగా వారు జీవించకుండా ఎంతకాలం నన్ను బాధ పెడతారని దేవుడు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఏదైనా చేయగల దేవుడు. కానీ అన్నిటికంటే కష్టంగా చేసేది ఏంట్రా అంటే ఒక మనిషిని రక్షించడమే దేవునికి చాలా 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 కష్టం. చేయగలడు, కానీ అది చాలా కష్టంగా చేస్తాడని ఎందుకంటున్నాను చూడండి. ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి, ఫరో చేతిలో నుండి అద్భుత ఆశ్చర్య కార్యాలతో బయటికి నడిపించాడు. ఆ మాట మనకి నిర్గమాకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో ఇత్రో అంటారు, మోషే మామ. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయనకి తెలుసు ఎన్ని అద్భుతాలతో దేవుడు వారిని రక్షించాడు. ఆయనకి మహిమ కలుగును గాక అన్నాడు. అన్ని లక్షల మందిని ఐగుప్తులోంచి రక్షించగలిగాడు. వీరు మారకుండా ఉన్నప్పుడు చూసి దేవుడైన యెహోవా మోషేతో అంటున్నాడు, మోషే, నువ్వు తప్పుకో. నేను వారికి స్వాస్థ్యమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే బహుబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, సంఖ్యాకాండం 14:12. అంటే ఏంటంటే దేవునికి ఈజీ. అన్ని లక్షల మందిని రక్షించడం ఈజీ, అన్ని లక్షల మందిని చంపేయడం ఈజీ, మరలా ఇంకో అన్ని లక్షల మందిని పుట్టించడం ఈజీ. కానీ అన్ని లక్షల మందిని రక్షించడం అనేది అంత ఈజీ కాదు. దేవుడు వేదనకు గురయ్యాడు. అంటే దేవుని దృష్టిలో పుట్టించగలడు, చంపగలడు, శత్రువుల చేతిలోంచి విడిపించగలడు. కానీ ఒక వ్యక్తి హృదయాన్ని మార్చి మనసు మార్చడం అనేది ఏది కూడా దేవుడు బలవంతంగా చేయడు. మనిషికి స్వతంత్రం ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని నేను వెనక్కి తీసుకోవడం, దేవునికి లోబడినా దేవుణ్ణి వ్యతిరేకించిన, లోబడినప్పుడు ఆయన సంతోషిస్తాడు, వ్యతిరేకించినప్పుడు ఆయన బాధపడతాడు. కానీ బలవంతంగా మన కాలర పట్టుకుని మనల్ని రక్షణలోకి నడిపించడు. అది దేవుని ఉద్దేశము కాదు. అందుకనే దేవుడు చేసిన అన్నిటికంటే కష్టమైన, అన్నిటికంటే చాలా బాధకరమైన పని ఏంటండి? దేవుడు చాలా బాధపడుతూ, లేకపోతే దేవుడు చాలా కష్టపడి చేసిన గొప్ప త్యాగం ఏంటండి అంటే మనల్ని అందరినీ రక్షించడానికి ఆయన ప్రియకుమారుణ్ణి పరలోకము నుండి భూమి మీదకి పంపడం అంటే దట్ వాజ్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన అతిపెద్ద త్యాగం. ఎందుకని? ఈ భూమినో ఆకాశాన్ని ఉద్ధరించడానికి కాదు, మనల్ని రక్షించడానికి స్వయంగా ఆయన కుమారుని పంపి. అందుకనే పౌలు గారు అంటారు, ఆయన కుమారుణ్ణే మనకి ఇచ్చేసిన తండ్రి ఇంక ఏమి ఇవ్వకుండా ఆపు చేస్తాడు? ఎవ్రీథింగ్, అన్నిటికంటే గొప్ప బహుమానమే కుమారుణ్ణి మనకి ఇవ్వడం. చూడండి ఆ మాట, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. తన సొంత కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుదీరిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు మనను రక్షించగలడు, కాపాడగలడు, స్వస్థపరచగలడు, విజయాలు ఇవ్వగలడు, శత్రువులపై జయం ఇవ్వగలడు, అన్నీ ఇస్తాడు ఈజీగా. కానీ బలవంతంగా మాత్రం మనల్ని రక్షించడు. ఉచితంగా రక్షిస్తాడు కావాలంటే. ఆయన రక్షణ ఉచితం. ఆయన విశ్వాసం ఉంచి వారికి అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తాడు. కానీ ఆ రక్షణను కొనసాగించాలంటే నమ్మకముగా ఆయన్ని వెంబడించాలి. మనం నమ్మకముగా ఆయన వెంబడించకపోతే ఆయన ఎవరిని కూడా అంగీకరించాడు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో
అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే కష్టమైనది రక్షణ పొందుకొనుట, రక్షణను కొనసాగించుట. దేవుడు మనకిచ్చే ఆ రక్షణ బలవంతంగా ఇవ్వడు కనుక, ఆ యొక్క రక్షణను ఉచితంగా ఆయన ఇస్తాడు కనుక రక్షణ ఉచితమే. కానీ ఆ ఉచితమైన రక్షణను విశ్వాసంతో తీసుకుని దాన్ని కొనసాగించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసినప్పటికీ సాతానుడు రకరకాల తంత్రాలతో రకరకాల బలహీనతలతో మనలను ఆకర్షించుకుని దేవుని పరిశుద్ధత నుండి దూరం చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కనుక ఉచితంగా పొందుకున్న రక్షణను చివరి వరకు కొనసాగించడానికి, ప్రభువా నమ్మకంగా బ్రతకడానికి కావలసిన ప్రార్థనా శక్తినివ్వి, ఉపవాస ప్రార్థనా శక్తినివ్వి, పాపమును జయించి నీ కృపనివ్వి ప్రభు అని దేవుణ్ణి అడిగి దేవుని యొక్క రక్షణను ఉచితముగా పొందుకుందాం. ఆయన యొక్క రక్షణను నమ్మకంగా కొనసాగించుకుని ఆయన నిత్య జీవంలో ఆయనతో పాటు వారసులం అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపచేసి మన చివరి శ్వాస వరకు మన రక్షణను కొనసాగించుకునే కృప ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇశ్రాయేలులు అరణ్యంలో పాపం చేసినప్పుడు వారి విషయంలో ఎంతగానో నువ్వు కోపపడ్డావు నాయన. ఐగుప్తు మహాబలం నుండి రక్షించిన దేవుడవు నాయన. అన్ని లక్షల మందిని రక్షించగలిగిన దేవుడవు, అన్ని లక్షల మందిని ఒక్క దెబ్బతో చంపగలిగిన దేవుడవు, అన్ని లక్షల మందిని మరలా తిరిగి జన్మింపచేయగలిగిన దేవుడవు. అన్ని లక్షల మందిని రక్షించుట విషయంలోనైనా ఏమాత్రము నీ బలాన్ని చూపలేదు. వారు ఎప్పుడు రక్షింపబడతారని ఎంతో ఆశతో ఎదురు చూచిన ప్రేమ గల తండ్రి నాయన, మీరిచ్చిన ఈ స్వతంత్రం బట్టి వందనాలు. ఈ స్వతంత్రాన్ని ప్రభా, ఈ ఫ్రీ విల్ని ప్రభా మేము తన దుర్వినియోగపరచుకోక హృదయపూర్వకంగా నీ పాదాలు పట్టి నీ మహిమైశ్వర్యం పొందుకునే భాగ్యం మాకు దయచేయమని, నీ కృపలో రక్షణ పొందుకుని నీ కృపలోనే మా చివరి శ్వాస వరకు రక్షణను కొనసాగించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనపై బహుబలముగా దిగివచ్చి మనకి ఉచితంగా ఇచ్చిన రక్షణను చివరి శ్వాస వరకు కొనసాగించే కృపను ప్రసాదించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.